పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొందరి విషయంలో మరణం అనూహ్యంగా సంభవిస్తుంది. గుజరాత్లో సంగీత వీడియోల దర్శకుడు మహేష్ జిరావాలా అలాంటి చిత్రమైన పరిస్థితిలోనే మరణించారు. ఇటీవల లండన్ వెళ్తున్న బోయింగ్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో 241 మంది ప్రయాణికులు, అది కూలిపోవడం వల్ల వెలుపల మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన శకలాలు మీద పడి మరణించిన వారిలో జీరావాలా ఒకరు. ఆయన మరణించారని కుటుంబ సభ్యులు నమ్మకపోవడంతో పోలీసులు జీరావాలా DNA నమూనాను పరీక్షింపజేసి నిర్ధారించారు. కాలిపోయిన జీరావాలా స్కూటర్ ఆచూకీని, చాసిస్, ఇంజిన్ నంబర్ల ద్వారా గుర్తించారు. ప్రమాదం జరిగిన మార్గం మీదుగా ఆయన ప్రయాణించిన దృశ్యాలను కుటుంబ సభ్యులకు చూపారు. దీంతో ఆ కుటుంబం అంగీకరించి జీరావాలా అవశేషాలను అంత్యక్రియలకు తీసుకెళ్లింది. విమానం కూలిపోయిన రోజు జీరావాలా అహ్మదాబాద్లోని లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి స్కూటర్ మీద వెళ్లారు. ఇంటికి వస్తున్నానని భార్యకు ఫోన్ చేసి రాకపోవడంతో ఆమె ఫిర్యాదు చేయగా ప్రమాద స్థలానికి సమీపం నుంచి ఆయన ఫోన్ ద్వారా చివరి కాల్ వెళ్లిందని పోలీసులు కనుగొన్నారు. ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల్లో 247 మందిని శనివారం సాయంత్రం వరకు గుర్తించగా 232 మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి DNA నమూనాలు సరిపోలడం లేదని వెల్లడించారు. ఇది సరిపోలితేనే మృతదేహాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. 10 రోజులు గడిచినా తమ వారి మృతదేహాలు ఇంకా అందకపోవడంతో కొన్ని కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. సాధారణంగా తండ్రి లేదా కుమార్తె నమూనాలు తీసుకుంటాం. DNAతో సరిపోలని పక్షంలో మరో బంధువు, రక్త సంబంధికుల నమూనాలు ఇవ్వాలని అడుగుతాం. గతంలో ఒక తోబుట్టు నమూనా ఇచ్చినట్లయితే ఇప్పుడు మరొకరి నుంచి నమూనా ఇవ్వాలని బాధిత కుటుంబాలను అడుగుతున్నాం. చాలా కేసుల్లో తోబుట్టువుల నమూనాలు సరిపోలుతున్నాయి అని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.